ఫ్రెండ్స్, ఈ 2022లో టాప్ 3 టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను. అంటే ఇంట్లో నుండే డైలీ టైపింగ్ చేస్తూ 600 రూపీస్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే బ్రాండ్ న్యూ వెబ్సైట్స్ వచ్చాయి. ఈజీగా ఎర్నింగ్ అయితే ఉంటుంది అండ్ దాన్ని మీరు ఈజీగానే బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఇంట్లో ఉండే పని చేయాలనుకుంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకోసమే ఈ టాప్ 3 వెబ్సైట్స్ అండి. నేను మీకు మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. లైవ్లో మనని ఎలా విత్డ్రా చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఏంటి ఆ వెబ్సైట్స్, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ట్రిక్స్ ఏంటి, మనని ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువ ఎర్నింగ్ ఎలా విత్డ్రా చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు కూడా టైపింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ ఫస్ట్ మీకు వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే టాప్ 3 టైపింగ్ వెబ్సైట్స్ తీసుకొచ్చాను. వీటితో మీరు ఇంట్లో ఉండే టైపింగ్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ వీటికి మంచి రేటింగ్ కూడా అయితే ఉంది. అందుకోసం మీకైతే తీసుకొచ్చాను. ఫస్ట్ వెబ్సైట్ పేరు ఏంటంటే బిట్ హబ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం టైపింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా యాడ్స్ చూస్తూ కొన్ని లింక్స్ క్లిక్ చేస్తూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రెఫరల్ కమిషన్ కూడా ఎవరైతే రెఫర్ చేయాలనుకుంటున్నారో 55% వరకు అయితే ఉంది. అంటే హై ఎర్నింగ్ మనం అయితే చేసుకోవచ్చు. ఎటువంటి మినిమం విత్డ్రా లేదు. పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ లోపల అమౌంట్ మీ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. విత్డ్రాల్ ఫీ కూడా అయితే ఉండదు. అన్లిమిటెడ్గా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడే మీరు చూడొచ్చు, ఇప్పటికే లక్షల డాలర్స్ అయితే పే చేశారు. 1,23,000 మంది ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే చేసుకున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే 33,000 టైమ్స్ విత్డ్రా చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను, లేదా గూగుల్లోకి వచ్చి మీరు సెర్చ్ చేయొచ్చు బిట్ హబ్ అని చెప్పి. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి మీరు అయితే వచ్చేస్తారు. ఇక్కడ మొదటిగా మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఒక పాస్వర్డ్ ఇవ్వాలి, మళ్ళీ ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేస్తే ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుందండి. ఇక్కడ ఏంటంటే నేను వెల్కమ్ బ్యాక్ అని చెప్పి కనిపిస్తుంది. నాకు సంబంధించిన జీమెయిల్ ఐడి అయితే ఇస్తున్నాను. ఇప్పుడు పాస్వర్డ్ అనేది అయితే ఇచ్చి నేను లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోతాను. అయితే ఇక్కడ ఏంటంటే క్యాప్చా అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంటే పాస్వర్డ్ ఇచ్చిన దాని తర్వాత క్యాప్చా సెలెక్ట్ ట్రక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆ ట్రక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సైన్ మీద క్లిక్ చేస్తే మనం అయితే లాగిన్ అయితే అయిపోతాం. ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఎంత కాయిన్స్ ఉన్నాయో ఇక్కడైతే కనిపిస్తాయి. మనకు సంబంధించిన బ్యాలెన్స్ అండ్ మనం విత్డ్రా చేయడానికి ఆప్షన్స్, రెఫరల్ సిస్టమ్ అన్ని ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఉన్నాయండి. మొదటిగా ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా పైన, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎర్నింగ్ చేసుకోవడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. ఒకటి క్యాప్చాస్ టైప్ చేస్తే ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని వెబ్సైట్స్ని విజిట్ అయినందుకు మనీ అయితే వస్తుంది. కొన్ని ఆఫర్స్ని కంప్లీట్ చేసినందుకు మనీ వస్తుంది. లాటరీ టాస్క్లు చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఫౌసెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక క్యాప్చా టైపింగ్ వెబ్సైట్ అంటే వే అయితే వస్తుంది. అంటే క్యాప్చాస్ టైప్ చేసి మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టైం అయితే ఉంది. రివార్డ్ ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసి మీరు చూడొచ్చు. సెలెక్ట్ హార్ట్ అని చెప్పి అయితే ఉంది. ఒక విధంగా హార్ట్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అంటే క్యాప్చా అనేది ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదా, 00Z0Z0 SO అని చెప్పి కనిపిస్తుంది కదా. అంటే ఫస్ట్ 002 అయితే ఉంది. దాని తర్వాత ఏముందంటే 0Z0 అయితే ఉంది. సో సెకండ్ ఆప్షన్. సో ఈ విధంగా ఈ ఆర్డర్లో పైన మనం చూసుకుంటూ అయితే ఇవ్వాలండి. దాని తర్వాత కలెక్ట్ యువర్ రివార్డ్ మీద క్లిక్ చేసామనుకోండి సరిపోతుంది. ఈ విధంగా గుడ్ జాబ్ అని చెప్పి ఇన్ని కాయిన్స్ అనేవి మన బ్యాలెన్స్కి అయితే యాడ్ చేశారని చెప్పి అయితే వచ్చింది. ఓకే, నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకైతే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. ఫౌజెట్తో పాటు ఏంటంటే PTC షార్ట్ లింక్స్ ఆటో బజల్ అని చెప్పి అయితే ఉంది. ఇప్పుడు నేను PTC మీద అయితే క్లిక్ చేశాను. వన్స్ PTC మీద క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్ని విజిట్ అయ్యామనుకోండి 12,000 కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు విజిట్ నౌ మీద క్లిక్ చేయాలి. అంటే వాలెట్ కార్డులో కనిపిస్తుంది కదా విజిట్ నౌ. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ టు హోమ్ అని చెప్పి అయితే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఇక్కడ టైమర్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి ఇలా అయితే గమ్మగా అయితే ఉన్నానండి. ఒక 5 సెకండ్ అంటే ఈ టైం కంప్లీట్ అయిన తర్వాత ఆ కాయిన్స్ అనేవి మనకైతే క్రియేట్ చేస్తారు. సో ఇలా కూడా మనకి ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇది అయిన దాని తర్వాత క్యాప్చర్ అయితే అడతారు. అది ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఈ విధంగా మీరు చూసారు కదా, 1కి 4 ఆప్షన్స్ ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ సెలెక్ట్ హౌస్ అని చెప్పి కనిపిస్తుంది. అండ్ వీటిలో హౌస్ ఎక్కడ ఉంది అని చెప్పి సెకండ్ ఆప్షన్ అయితే ఉంది. సో వెరిఫై మీద నేను క్లిక్ చేశాను. సో వన్స్ దాని మీద క్లిక్ చేసి చూడొచ్చు, గుడ్ జాబ్ 1250 కాయిన్స్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు యువర్ బ్యాలెన్స్ అని చెప్పి అయితే వచ్చింది. ఓకే, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి ఓకే మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 2361 కాయిన్స్ అయితే అయ్యాయి. దీంతో పాటు ఇక్కడ షార్ట్ లింక్స్ అని చెప్పి అయితే ఉన్నాయి. ఆటో ఫోజెడ్ అని చెప్పి అయితే ఉంది. ఈ షార్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మీరు క్యాప్చాస్ టైప్ చేసి మనీ ఎర్న్
చేయాలనుకున్నారు కదా, ఇలా ఒక 221 షార్ట్ లింక్స్ అయితే ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి అండ్ ఎక్కువ ఎనర్జీ కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసాం అనుకోండి, విజిట్ లింక్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేసి సేమ్ మీద మనం కంప్లీట్ చేసాం కదా, ఒక టైమర్ లాగా వెయిట్ చేయడం, లేకపోతే కొంతసేపు మనం అన్ని నెక్స్ట్ లేదా సబ్మిట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, కాయిన్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఎనర్జీ కూడా అయితే వచ్చేస్తుంది. ఏంటి ఎనర్జీ, కాయిన్స్ అయితే ఓకే, మరి ఏంటి ఎనర్జీ బెనిఫిట్స్ అంటే, ఆ వచ్చిన ఎనర్జీ మనము ఆటో ఫోజెడ్ అని చెప్పి కనిపిస్తుంది కదండి ఆప్షన్, ఇక్కడ చూడొచ్చు. యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ ఫర్ ఆటో ఫోజెడ్ అని చెప్పి గెట్ ఎనర్జీ ఫ్రమ్ షార్ట్ లింక్స్ అంటున్నారు. అంటే నేను మీకు ఓపెన్ చేశాను కదా, ఆ షార్ట్ లింక్ వెళ్ళి ఆ టాస్క్ ఆ క్యాప్చా కంప్లీట్ చేస్తే అంటే అన్ని మనకు కొన్ని యాడ్స్ అయితే వస్తాయి, చూసి మనం సబ్మిట్ చేస్తాం అనుకోండి, ఆ మనీ కూడా మనకైతే ఇక్కడ అయితే యాడ్ అయితే అవుతుంది. అంటే ఆ ఎనర్జీ వచ్చిన ఎనర్జీని ఇక్కడ అయితే యూస్ చేసుకొని మనం ఆటో ఫోజెడ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఫస్ట్ వెబ్సైట్లో మనం అయితే మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సెకండ్ టాప్ వెబ్సైట్ ఏంటంటే టీఆర్ఎక్స్ కింగ్ అండి. నేను మీకు లాస్ట్లో ఎలా విత్డ్రా చేయాలో కూడా చూపిస్తాను. మీరు సింపుల్గా టైప్ చేశారు కదా, వచ్చిన మనీ కూడా మీరు విత్డ్రా చేయొచ్చు. సో సెకండ్ వెబ్సైట్ ఏంటంటే టీఆర్ఎక్స్ కింగ్. దీంట్లో ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సింపుల్గా ఒక అకౌంట్ మీరైతే క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ అయితే అయిపోతాను. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఈమెయిల్ అడ్రస్ అయితే ఇస్తున్నాను, నెక్స్ట్ పాస్వర్డ్ అయితే ఇచ్చి ఇప్పుడు లాగిన్ అయితే అయిపోదాం. ఇక్కడ చూడొచ్చు, నాకు ఒక 7 lakh కాయిన్స్ బ్యాలెన్స్ అయితే ఉంది అండ్ ఇక్కడ రెఫరల్ లింక్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేసి మీరు రెఫరల్ లింక్ అనేది మీరు ఇతరులకు షేర్ చేయొచ్చు. అండ్ వాళ్ళు అయితే ఎర్నింగ్ చేస్తుంటారు కదా, అంటే వాళ్ళు సైన్అప్ చేసుకొని ఎర్నింగ్ చేస్తుంటే మీకు 25% వరకు రెఫరల్ కమిషన్ కూడా అయితే వస్తుంది. మొదటిగా ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎర్నింగ్ చేసుకోవడానికి క్లెయిమ్ నౌ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి క్యాప్చాస్ ద్వారా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఆటో ఫోజెట్, షార్ట్ వాల్, జాబ్స్, పెయిడ్ జాబ్స్, ఇలా చాలా అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే క్లెయిమ్ నౌ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ప్రతి ఒక్క నిమిషానికి 2 లక్షల కాయిన్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు. ఈరోజు ఆల్రెడీ కొన్ని కాయిన్స్ అంటే ఆల్రెడీ ఒకసారి క్లెయిమ్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయాలి. మన ఇక్కడ ఏదైతే ఆర్డర్లో ఉందో ఆ ఆర్డర్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆర్డర్ అయితే ఇచ్చేసాను. ఇది ఇచ్చి కలెక్ట్ యువర్ రివార్డ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి కొన్ని కాయిన్స్ అనేవి అయితే మనకైతే ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు రెడీ అని చెప్పి అయితే వచ్చింది. ఇన్వాలిడ్ యాంటీ బాటిలింగ్స్ అని అన్నారు, అంటే మనం కరెక్ట్గా ఆర్డర్లు అయితే ఇవ్వలేదని చెప్పి అయితే అర్థం. 162 అని చెప్పి కనిపిస్తుంది, 162. ఓకే, ఇదైతే కరెక్ట్గా అయితే ఇచ్చాము. ఇప్పుడు కలెక్ట్ యువర్ రివార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా ఇచ్చిన దాని తర్వాత మనకైతే కాయిన్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు ఒక టైం అనేది మనకైతే రన్ అవుతుంది. ఆ టైం రన్ అయ్యేదాకా మనం అయితే ఇక్కడ ఏం చేయలేము. సో గుడ్ జాబ్, 2 lakh కాయిన్స్ హ్యాస్ బీన్ యాడెడ్ యువర్ బ్యాలెన్స్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకైతే వచ్చింది. ఇప్పుడు 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఇలా డైలీ మీరు చాలా అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పెయిడ్ యాడ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి కొన్ని యాడ్స్ అయితే ఉంటాయి. అంటే డైలీ మనకు కొన్ని యాడ్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను గో మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా మీరు గో మీద క్లిక్ చేసి పైన మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే బ్యాక్ టు హోమ్ అని చెప్పి ఒక 7 seconds ఇలా మనకైతే టైం అయితే రన్ అవుతుంది. అన్ని సెకండ్స్ మనం వెయిట్ చేసామనుకోండి, దాని తర్వాత మనకైతే అమౌంట్ అనేది క్రియేట్ చేసేస్తారు. సో ఈ విధంగా చాలా సింపుల్గా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో వన్స్ వెరిఫై మీద క్లిక్ చేస్తామనుకోండి సరిపోతుంది. మనకి ఏంటంటే కాయిన్స్ అనేవి అయితే క్రియేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి 4 lakh కాయిన్స్ అనేవి క్రియేట్ చేశారు. ఈ విధంగా మనం ఫౌజెట్స్ని అంటే క్యాప్చాస్ టైప్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువ ఎర్నింగ్ షార్ట్ వాల్ అయితే ఉంది. ఈ షార్ట్ లింక్స్ వాల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక లింక్ అయితే ఉంది. దీని మీద క్లిక్ చేయాలండి. దీని మీద క్లిక్ చేసి 5/5 అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే ఒక 5 times మనం కిందకు వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. మీరు కొంచెం వీడియో లెంత్ అయినా మీరు చూసారనుకోండి, మీకు అంతా అర్థమవుతుంది. ఈ 3 వెబ్సైట్స్ చేసుకొని డైలీ మంచి 100s మనం అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ చూడొచ్చు, మనకైతే ఇదైతే లోడ్ అయితే అవుతుంది. ఇది ఇంకా లోడ్ అయితే కాలేదు, కొంచెం నెట్ కనెక్షన్ స్లోగా అయితే ఉంది. సో వన్స్ ఇది లోడ్ అయింది అనుకోండి, దాని తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఒక 2 times మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. దాని తర్వాత మనకు కొంచెం ఎనర్జీ కూడా అయితే వస్తుంది. ఆ వచ్చిన ఎనర్జీని మనం ఆటో ఫాజెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూడొచ్చు, ఆటో ఫాజెట్లోకి వచ్చి మనం క్లెయిమ్ చేసుకోలేము, ఎందుకంటే ఎనర్జీ అయితే లేదు. సో ఎనర్జీ ఉంటే మనం అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మూడో వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ యూస్ చేస్తుంది అండ్ ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే tronfree.com అని చెప్పి. ఇక్కడ చూడొచ్చండి, వెల్కమ్ టు ట్రాన్ అని చెప్తున్నారు. హైయెస్ట్ పేయింగ్ దీంట్లో జరుగుతుంది. ఈజీగా మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది కూడా క్యాప్చాస్ని టైప్ చేస్తూ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు, ఆ క్యాప్చాస్ని టైప్ చేస్తూ మనకి కొన్ని యాడ్స్ చూసినందుకు ఆఫర్స్ని కంప్లీట్ చేస్తూ మనం అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. 40,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. $900 అయితే విత్డ్రా చేశారండి. అంటే లక్షలు, ఇప్పటికి 6-7 లక్షలు అయితే మనీ అనేది విత్డ్రా చేయడం జరిగింది. 67 times అయితే, అంటే 67,000 విత్డ్రాల్స్ అనేది చేశారు. ఇక్కడ మొదటిగా మనం దీంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్
ఇక్కడ ఏంటంటే నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది కాబట్టి నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇస్తాను. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక కన్ఫర్మేషన్ లింక్ పంపిస్తారు. అది మీకు నార్మల్ మెయిల్లో కానీ కనిపించకపోతే స్పామ్ అని అయితే ఉంటుంది కదా, ట్రాష్ కింద స్పామ్ అయితే ఉంటుంది, అంటే స్పామ్ అని చెప్పి దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే అక్కడైతే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు లింక్ అనేది వెరిఫై చేసి సరిపోతుంది. ఎందుకంటే మీరు అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాగిన్ అవ్వగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంది. ఈమెయిల్ అడ్రస్ నాట్ వెరిఫైడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, రీసెంట్ మీద క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే మళ్ళీ ఒక మెయిల్ అయితే పంపిస్తారు. ఇక్కడ 0 మీట్ అని చెప్పి అయితే ఉంది, అంటే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్లేస్లో వీళ్ళు మీట్ అని చెప్పి అయితే యూస్ చేస్తున్నారు. అంతే అండి, చాలా సింపుల్. మన యూజర్ నేమ్, మనకి ఏమైనా రెఫరల్స్ ఉన్నారా లేవా అవన్నీ ఇక్కడ మనకైతే ఉన్నాయి. మొదటిగా ఇక్కడ ఒక బాక్స్ లాగా అయితే ఉంది కదా, ఒక బాక్స్, ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఎర్నింగ్ మీద క్లిక్ చేసి చూడొచ్చు, కాంటెస్ట్లు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మీట్ ఫాజెట్, క్లెయిమ్ కాయిన్ ఫాజెట్, ఆటో ఫాజెట్ అని చెప్పి పీటీసీ చాలా అయితే ఉన్నాయి. ఇలా ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో ఈవెన్ మీరు మైనింగ్ చేస్తూ కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీట్ ఫాజెట్ మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని అయితే ఉంటాయి క్యాప్చాస్, వాటిని టైప్ చేసి మనం ఎర్న్ చేసుకోవచ్చు. ప్లీజ్ క్లిక్ ఆన్ ద యాంటీబాట్ లింక్ అని అయితే ఉంది. 384 అని చెప్పి అయితే ఉంది. 3 ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడైతే ఉంది 3. దాని తర్వాత 8 ఆప్షన్ అయితే ఉంది, అంటే 2 4 8. సో నెక్స్ట్ ఏంటంటే 3 + 1 4. సో ఈ విధంగా ఈ ఆర్డర్లో మనం అయితే ఇవ్వాలి. ఇది ఇచ్చి మనం క్లెయిమ్ మీద క్లిక్ చేసామనుకోండి సక్సెస్ 60 మీట్, అంటే 60 కాయిన్స్ అనేవి మనకైతే యాడ్ చేస్తారని చెప్పి చూపిస్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే మనం మళ్ళీ కిందకు వచ్చామనుకోండి ఇక్కడ ఇంకో క్యాప్చా అయితే వస్తుంది. ఇలా ప్రతి 5 మినిట్స్కి ఇక్కడ టైమర్ కూడా రన్ అవుతుంది. ప్రతి 5 మినిట్స్కి ఇక్కడైతే క్యాప్చాస్ని మనం అయితే క్లెయిమ్ చేస్తూ టైప్ చేస్తూ మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కాయిన్ ఫాజెట్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పీటీసీ, అంటే ఒక 18 పీటీసీస్ అంటే యాడ్స్ అయితే ఉన్నాయి, వాటి ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడొచ్చు, వ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసామనుకోండి పైన టైమర్ రన్ అవుతుంది. సేమ్ ఇందాక 2 వెబ్సైట్స్లో రన్ అయ్యాయి కదా అలాగే. దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకి టైమర్ అనేది వన్స్ కంప్లీట్ అయింది అనుకోండి మనకు అమౌంట్ అనేది రిలీజ్ చేసేస్తారు. అంటే క్యాప్చా అయితే ఇవ్వాలి, మనం దాని మీద క్లిక్ చేసేసాం అనుకోండి సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ప్లీజ్ కంప్లీట్ ద క్యాప్చా గెట్ రివార్డ్. వెరిఫై మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఒక కొత్త పేజ్గా తీసుకువెళ్తుంది. ఇదైతే అవసరం లేదండి. మనం ఇలా బ్యాక్ మీద క్లిక్ చేసి చూడొచ్చు 30 మీట్ హ్యాస్ బీన్ యాడ్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనం క్యాప్చాస్ని టైప్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఆఫర్ వాల్, ఆటో ఫాజెట్ కూడా చాలా అయితే ఉంది. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అర్థం ఏంటది మీకు, ఆటో ఫాజెట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎనర్జీ అయితే కావాలి. ఆ ఎనర్జీ అకౌంట్ వస్తుందంటే షార్ట్ లింక్ నుండి అయితే వస్తుంది. టోటల్ లింక్స్ అని చెప్పి అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా చూడొచ్చు మనకి ఇన్ని లింక్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఓపికనంత ఎర్నింగ్ మీద చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్లెయిమ్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసామనుకోండి ఇది మనకి ఇంకో వెబ్సైట్కి తీసుకువెళ్తుంది. ఆ వెబ్సైట్ నుండి ఏంటంటే మనకి ఎందుకు వచ్చి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తా అయితే ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను, మీరు వీడియోని కేర్ఫుల్గా చూడండి. సో ఈ విధంగా చూడొచ్చు మనకి ఇదైతే లోడ్ అయితే అవుతుంది. ఇక్కడికి ఏంటంటే క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా, సారీ దీని మీద క్లిక్ చేయాలి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసామనుకోండి మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ మీద క్లిక్ చేసామనుకోండి ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. ఇలా ఒక 2 స్టెప్స్ కనుక కంప్లీట్ చేసామనుకోండి మనకు ఒక పక్క కాయిన్స్ వస్తాయి, ఒక పక్క ఎనర్జీ కూడా అయితే వస్తుంది. నేను మీకు ఫైనల్గా అయితే చూపిస్తున్నానండి. అండ్ ఇప్పుడు అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. యువర్ లింక్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ, గెట్ ద లింక్ ప్లీజ్ అని చెప్పి అయితే ఉంది. గెట్ లింక్ 2/2 అని చెప్పి అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి వెల్కమ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనం అయితే ప్రస్తుతానికి కొంచెం అయితే వెయిట్ చేయాలి. ప్లీజ్ చెక్ ద క్యాప్చా బాక్స్ టు ప్రొసీడ్ టు ద డెస్టినేషన్ పేజ్ అని చెప్పి అయితే ఉంది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి మనం ఏంటంటే క్యాప్చాకి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ క్యాప్చా అయితే ఇస్తున్నాను. ఫైర్ హైడ్రెంట్ అని చెప్పి అయితే ఉంది. సో ఇదైతే ఇస్తున్నానండి. ఇది ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి అయితే వచ్చేసింది. కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే క్లిక్ హియర్ టు కంటిన్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. యువర్ లింక్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ అని చెప్పి అయితే వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే మనకి కొంచెం టైం అయితే పడుతుంది, అంటే 1 నిమిషం వరకు అయితే పట్టొచ్చు. ఇది కానీ కంప్లీట్ చేసామనుకోండి మనకి ఎక్కువ మనీ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు టైమర్ మనకైతే రన్ అవుతుంది. సో ఈ ఎర్నింగ్ అనేది ఇక్కడ ఈ టైం అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనకు ఒక పక్క ఎనర్జీ, ఒక పక్క కాయిన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీరు చూసిన ఈ 3 వెబ్సైట్స్లో ఇలాగైతే మనకైతే ఉంటుంది. సో 0 సెకండ్స్ అయితే అయిపోయింది. గెట్ లింక్ మీద మనం అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో గెట్ లింక్ మీద నేను క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మనం అయితే వచ్చేసాం. 111 మీట్ హ్యాస్ బీన్ యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అయితే అని చెప్పి అయితే వచ్చింది. ఇప్పుడు మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పైన విత్డ్రా అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. మీరు అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేయాలో మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే 1 TRX = ఇంత మీట్ అని చెప్పి అయితే ఇక్కడైతే మనకైతే ఉంది. సో అమౌంట్ విత్డ్రా చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ మనము ఏదైతే అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నామో బ్యాలెన్స్ మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు సంబంధించిన వ్యాలెట్ అడ్రస్ మనమైతే ఇవ్వాలి. మీరు దేనిలోకి అయితే విత్డ్రా చేయాలనుకున్నారో దానికి సంబంధించిన వ్యాలెట్ అడ్రస్ మనకైతే ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చు అంటే కొంతమంది
బిట్ కాయిన్స్ రూపంలో విత్డ్రా చేస్తారు. కొంతమంది మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే ప్రిఫర్ చేస్తారు. అంటే డాజ్ కాయిన్, డాష్ కాయిన్, లైట్ కాయిన్, బీసీహెచ్ అని చెప్పి ఒక కాయిన్ అయితే ఉంది. సో మినిమం విత్డ్రా చేయడానికి ఏంటంటే మనకి 50,000 మీటర్ అయితే కావాలి. సో 50,000 మీటర్ రాగానే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చి మన వ్యాలెట్ అడ్రస్ ఇచ్చి మన క్రిప్టో అడ్రస్ మీరు బిట్ కాయిన్ అయితే ఏదైతే విత్డ్రా చేయాలనుకున్నారో డైరెక్ట్గా దానికైతే విత్డ్రా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తానండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఫౌజర్ పే అని చెప్పి ఒక వ్యాలెట్ అయితే ఉంది. మీరు ఇంతసేపు చూసిన దాంట్లో ఈ స్టెప్ లాస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూసి ఎర్నింగ్ చేసుకుంటారండి. కాదు రోజు మనని విత్డ్రా చేయాలంటే దానికి ఒక వ్యాలెట్ కావాలి. దాని పేరు ఏంటంటే ఫౌజర్ పే. దీని సంవత్సరాలు లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, లేదా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. అంటే ఫౌజర్ పే అని చెప్పి దాని తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు డిపాజిట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం అమౌంట్ అనేది దేంట్లో మనం విత్డ్రా చేయాలనుకున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. నేను ఏంటంటే ట్రాన్ కాయిన్ దీని మీద క్లిక్ చేస్తే కాపీ అయితే అయిపోతుంది. అంటే డిపాజిట్ మీద క్లిక్ చేసి కాపీ చేయాలి. ఇందులో మనం చూసిన 3 వెబ్సైట్లో సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వాటికి డైరెక్ట్గా విత్డ్రా అని చెప్పి ఇక్కడైతే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి. నేను కొంచెం కిందకైతే వెళ్తున్నాను. కొంచెం కిందకి వెళ్ళి విత్డ్రా మీద క్లిక్ చేశాను అనుకోండి, సరిపోతుంది. ఈ అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి వెళ్తుంది. ఇది ఎందుకు వెళ్ళలేదంటే మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది సరిపోలేదు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేమెంట్ మెథడ్ మీరు ట్రాన్ ఫౌజర్ పే లైట్ ఫౌజర్ పే అని చెప్పి కనపడుతుంది. నేను ట్రాన్ ఫౌజర్ పే మీద క్లిక్ చేశాను. ఇందా కాపీ చేసిన వ్యాలెట్ అడ్రస్ డిపాజిట్ మీద క్లిక్ చేశాను కదా, సో ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి నేను పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసి ఏంటంటే విత్డ్రా మీద క్లిక్ చేసాం అనుకోండి, వితిన్ సెకండ్స్ లోపల ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా మన ఫౌజర్ పేకి అయితే వచ్చేస్తుంది. సో ఫౌజర్ పే నుండి మనని ఎలా విత్డ్రా చేసుకోవాలంటే మీకు ఏంటంటే ఫౌజర్ పేకే వితిన్ సెకండ్స్లో వస్తుందండి. అక్కడ నుండి ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసామనుకోండి, సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. విత్డ్రాల్ అమౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే మీరు అమౌంట్ అనేది అంటే కొంతమంది జెప్పే యూస్ చేస్తారు, కొంతమంది వ్యాలెట్స్ యూస్ చేస్తారు, కొంతమంది యూనో కాయిన్, ఇలా రకరకాలైతే ఉన్నాయి బిట్ కాయిన్ వ్యాలెట్స్ కాయిన్స్ వచ్చి. ఇలా మీకు వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో బిట్ కాయిన్, ఐత్రేమా, డాచ్ కాయిన్ అని చెప్పి బిట్ కాయిన్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి బిట్ కాయిన్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీరు ఏంటంటే ఎక్కడైతే యాప్లో మీరు విత్డ్రా చేయాలనుకున్నారో దానికి సంబంధించిన విత్డ్రా అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడైతే పేస్ట్ చేయాలి. సో ఇలా పేస్ట్ చేసి విత్డ్రాల్ మీద క్లిక్ చేసి ప్లేస్ విత్డ్రాల్ మీద పెడితే వితిన్ 5 minutes లోపల అమౌంట్ మీ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు క్యాప్చాస్ని టైప్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నాకు ఎంత బ్యాలెన్స్ ఉందో మీకు అయితే కనిపిస్తుందండి. మనకి ఇక్కడ చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసి విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఫౌజర్ పే వ్యాలెట్ అడ్రస్ అయితే ఇచ్చి నేను మీకు పేమెంట్ చూపిస్తాను అని చెప్పాను కదా, గుడ్ జాబ్ మీద క్లిక్ చేశాను. ఈ వెబ్సైట్ ఏంటంటే ఇది ఇంకో వెబ్సైట్ క్లెయిమ్ టీఆర్ఎక్స్ అని చెప్పి సేమ్ ఇలాంటి ఒక వెబ్సైటే. ఇప్పుడు ఓవర్ వ్యూ మీద క్లిక్ చేసి కొంచెం కిందకైతే నేను స్క్రాల్ చేస్తున్నాను. నా వ్యాలెట్ కూడా చూడొచ్చు $2.84 అయితే ఉంది. క్లెయిమ్ టీఆర్ఎక్స్ పైన 11:48 టైం అయితే ఉంది. ఇక్కడ చూడండి March 17 ఈ వీడియో మీకు రేపైతే వస్తుంది. అంటే నేను పెట్టిన అక్కడ 13.382976 ఇలా చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. అంటే విత్డ్రా పెట్టిన సెకండ్స్ లోపల అక్కడ విత్డ్రా పెట్టిన ఇక్కడికి వచ్చేసరికి మనకైతే కాయిన్స్ అయితే వచ్చేసాయి. సో ఈ విధంగా ఏంటంటే చాలా సింపుల్గా మీరు మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. 17 March ఇప్పుడే నేనైతే విత్డ్రా అయితే పెట్టాను. ఇలా వచ్చిన మనీ డైరెక్ట్గా విత్డ్రా మీద క్లిక్ చేసి మీరైతే వ్యాలెట్ అడ్రస్ పంపించాలనుకున్నారు, ఆ వ్యాలెట్ అడ్రస్ నుండి ఆ వ్యాలెట్కి అయితే పంపించేసుకోవచ్చు అండి. అక్కడ మీరు డైరెక్ట్గా సెల్ చేసుకొని అమౌంట్ అనేది మీరైతే పొందొచ్చు. సో ఈ విధంగా ఈరోజు తీసుకొచ్చిన టాప్ 3 బెస్ట్ టైపింగ్ వెబ్సైట్స్తో మీరు ఇంట్లో ఉండే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి.